దళితులు రిజిస్టర్ భూములను కబ్జా చేసి ముళ్లతంతి తీసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. స్కూల్ పోయేదారిని మూసివేసి అలాగే దళితులు గ్రామకంఠం ముళ్లతంతి తీసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. 13/4/2026 తేదీన తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం దేవసముద్రం జి వడ్డిపల్లి దగ్గర ఎగువ హరిజనవాడ ఎస్సీ కాలనీ గ్రామకంఠంలో వాళ్ళ రిజిస్ట్రేషన్ భూములను కబ్జాదారులు కబ్జా చేసి ఫెన్సింగ్ తీసినందుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముట్టడి కార్యక్రమం చేయడమైంది. పుల్లంపేట మండల తహసీల్దార్ పుల్లారెడ్డి గారికి ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా నాయకురాలు సరోజమ్మ గారు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య మాట్లాడుతూ, దేవసముద్రం జి వడ్డిపల్లి దగ్గర ఎగువ హరిజనవాడ వాసులు గుడిసె నాగుడు, గుడిసె సుబ్బడు వీళ్ల ముత్తాతల కాలం నుండి దేవసముద్రం రెవెన్యూ సర్వే నంబర్ 334/B1లో విస్తీర్ణం 5 ఎకరాల 12 సెంట్లు ముత్తాతల పేర్లతో రిజిస్ట్రేషన్ ఉన్న భూమిని వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక సదరు భూమిలో 30 సెంట్లు అగ్రవర్ణ కులానికి చెందిన వారికి అమ్ముకోవడం జరిగింది. ఆ 30వ సెంటర్ను అడ్డు పెట్టుకొని మొత్తం 5 ఎకరాల 12 సెంట్లు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మొత్తం భూమి మాదేనని సదరు భూమి కోర్టులో ఉన్నా కూడా కోర్టు తీర్పును ఉల్లంఘించి లెక్క చేయకుండా పుల్లంపేట పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దళితులు 18 మంది పైన కేసులు పెట్టి భయభ్రాంతానికి గురిచేసి అగ్రవర్ణాల వారికి సదరు భూమిని పోలీస్ యంత్రాంగం దగ్గర ఉండి ఫెన్సింగ్ తీయడం అనేది దుర్మార్గమని అన్నారు. న్యాయం పక్షాన నిలబడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం అవినీతి పక్షాన నిలబడి దళితులను భయభ్రాంతులకు గురిచేసి సదరు భూమి చుట్టూ ఫెన్సింగ్ తీయించడం జరిగిందని అన్నారు. ఎన్నో తరాల నుండి ముత్తాతల కాలం నుండి దళితులకు ఉన్న రిజిస్ట్రేషన్ భూములను కూడా దళితుల నుండి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నటువంటి భూబకాసురులపైన వెంటనే పుల్లంపేట మండల తహసీల్దార్ గారు చర్య తీసుకుని సదరు భూముల్లో ఉన్న పెన్షన్ను తొలగించి దళితుల భూములను దళితులకు ఇవ్వాలని, బాధితులకు న్యాయం చేయాలని ముట్టడింపు కార్యక్రమం చేయడమైంది. మండల రెవెన్యూ తహసీల్దార్ గారు స్పందించి స్కూల్కి పోతున్న దారి ఉన్న మూలతుంతని ముందు తొలగించి దానికి అడ్డు లేకుండా చూస్తామని, గ్రామకంఠాన్ని ఆక్రమించిన వారికి నోటీసులు ఇస్తామని, తరువాత వాటిని కూడా తొలగిస్తామని, దళితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ గారు హామీ ఇవ్వడంతో విరమించడమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రైల్వే కోడూరు సిపిఐ కౌన్సిల్ సభ్యులు ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూరి నాగమ్మ, డిహెచ్ఎస్ ఓబులవారిపల్లి మండల కార్యదర్శి ఎం వెంకటరమణ, రైతు సంఘం నాయకులు శివరామరాజు, దైవసముద్రం హరిజనవాడ గ్రామ బాధితులు, ఒత్తలూరు బాధితులు పాల్గొనడం జరిగింది.